హలో ఫైనలీ గోవా టూర్ బ్లాగ్ ఈస్ హియర్. ఈ వీడియోలో నేను గోవా టూరిజం ప్లేసెస్లో టాప్ 7వి తీసుకుని కవర్ చేయడం జరిగింది. వీడియో లెంత్ కూడా తక్కువగానే ఉంటుంది, 10 మినిట్సే. సో వీడియో అనేది స్కిప్ చేయొద్దు. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. జస్ట్ ఫోటోస్ గోవా రీచ్ అయ్యాక ఇలా రెడీ అయిపోయాను. అండ్ ఆ క్యాప్ అయితే అస్సలు వదలలేదు, అది నన్ను ట్యాన్ నుంచి బాగా కాపాడింది. మనం గోవా ప్లాన్ చేస్తున్నాము అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం క్యారీ చేయాల్సిన వాటిలో ఈ సన్ స్క్రీన్ లోషన్ ఒకటి అనమాట. గోవా వెదర్కి, అక్కడ ఉండే ఆ బీచ్ సైడ్ ఉప్పు నీటి గాలికి మనం ఎంతో కొంత ట్యాన్ అయిపోతూ ఉంటాము ట్రిప్స్ వెళ్ళినప్పుడు, ఇలా బీచ్ సైడ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు. సో సన్ స్క్రీన్ లోషన్ మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. గోవాలో మనం హర్రీ కాకుండా ప్లెజెంట్గా అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే బైక్ రెంటల్ ఆప్షన్ ఈస్ ద బెస్ట్. బైక్స్ అనేవి అక్కడ రెంటల్కి ఇస్తున్నారు, పెర్ డే 500 అనమాట. మేమైతే బైక్ రెంటల్కి తీసుకున్నాము. అండ్ టాప్ 6 ప్లేసెస్ ఈ వీడియోలో కవర్ అయ్యాయని చెప్పాను కదా. అండ్ ఫస్ట్ ప్లేస్ చూసేద్దాం ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి నార్త్ గోవాలో ఉన్న అగోడా ఫోర్ట్ అనమాట. ఈ ఫోర్ట్ చూడడానికి అయితే ఎలాంటి ఎంట్రీ ఫీ ఉండదు మన ఇండియన్స్కి. అండ్ ఫారినర్స్కి అయితే మాత్రం 300 పే చేసి అయితే వెళ్ళాలి. ఈ అగోడా ఫోర్ట్ మనకి క్యాండలిమ్ గోవా, నార్త్ గోవాలో ఉంది. ఇది మన పనాజీకి ఒక 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఈ అగోడా ఫోర్ట్ అనేది ఐకానిక్ ప్లేస్ ఆఫ్ గోవా అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది 17th సెంచరీ, అరౌండ్ 17th సెంచరీలో ఇది బుల్ చేశారు పోర్చుగీస్ వాళ్ళు. చాలా ఇతర రాజ్యాల వాళ్ళ నుంచి కాపాడుకుంటూ వచ్చారట. ఈ పోర్ట్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న లైట్ హౌస్. ఇది చాలా ఓల్డ్ లైట్ హౌస్ గా కూడా చెప్తూ ఉంటారు. అండ్ అలాగే అగోడా జైల్ కూడా ఉంది, దాన్ని ఇప్పుడు మ్యూజియం కింద కన్వర్ట్ చేసేసారు. ఫోర్ట్ విజిట్ చేయడానికి టైమింగ్స్ వచ్చేసి 9:30 AM నుంచి 6 PM వరకు. అండ్ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఫోర్ట్ లో బ్యూటిఫుల్ సీనరీ అనేది ఉంటుంది పక్కన బీచ్ తో. సో ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా ఫొటోస్ కి అయితే పోజెస్ చాలా ఇచ్చుకోవచ్చు. అండ్ ఒక వైబ్ ఉంటది అనమాట, ఒక పాత కాలం నాటి ఫోర్ట్ మనం చూస్తున్న వైబ్ అనేది ఉంటది. ఇక్కడ ఉన్న లైట్ హౌస్ ఓల్డెస్ట్ లైట్ హౌస్ అంటారు కదా, అదిగో కనిపిస్తుంది అదే. అండ్ ఇక్కడ జైలు కూడా ఉంది కదా, పూర్వం ఇక్కడ జైలు ఉండేదట, దాన్ని ఇప్పుడు మ్యూజియం గా చేసేసారు. అండ్ ఈ జైలు చూస్తే నాకైతే మన బాహుబలి సినిమాలో మన అనుష్కను ఉంచారు కదా జైలు, సేమ్ అలానే ఉంది. కింద అండర్ గ్రౌండ్ లో జైలు ఉన్నట్టుగా, అండ్ పైనకి ఇలా ఊసలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫోర్ట్ని ఆనుకుని అయితే బీచ్ ఉంది అన్నాను కదా, అది ఇదే అనమాట. ఇక్కడ సీనరీ అయితే చాలా సూపర్ ఉంది. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బీచ్ని కవర్ చేయొచ్చు. అండ్ ఈ ఫోర్ట్ దగ్గర నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది. ఈ ప్లేస్ని మీరు సన్సెట్ టైంలో విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఒక సైడ్ సన్సెట్ అండ్ బీచ్ అదిరిపోతుంది. సో గోవా వచ్చినప్పుడు మీ లిస్ట్ ఆఫ్ ప్లేసెస్లో ఈ అగోడా ఫోర్ట్ కూడా చేర్చేసుకోండి. అండ్ గోవాలో ఎక్కడ చూసిన వాటర్ స్పోర్ట్సే ఎక్కువ కండక్ట్ చేస్తారు, వాటర్ స్పోర్ట్స్కి. అండ్ మేము కూడా వాటర్ స్పోర్ట్స్కి అయితే వెళ్ళాము. అది నేను ఈ వీడియోలోనే 3rd ప్లేస్లో వాటర్ స్పోర్ట్స్ గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోవాలో చూడవలసింది సాటర్డే నైట్ బజార్. అరపుర సాటర్డే నైట్ బజార్, నార్త్ గోవా. గోవా వెళ్ళినప్పుడు మిస్ కాకుండా చూడాల్సిన వాటిలో ఈ నైట్ బజార్స్ ఒకటి. ఇది 1 స్టాప్ డెస్టినేషన్ ఫర్ షాపింగ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ బజార్ ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ క్లోత్స్, యాంటిక్ పీసెస్, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా, ఇలా చాలా అన్నీ ఉంటాయి ఇక్కడ. సింపుల్గా మనం షాపింగ్ కోసం ఎక్కువ టైం తీసుకోకుండా ఇలాంటి నైట్ బజార్కి వస్తే ఇక్కడ ఈజీగా మనం షాపింగ్ అనేది చేయొచ్చు. అండ్ మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా పట్టుకెళ్ళాలి అన్నా ఈజీగా షాప్ చేయొచ్చు. చూసారు కదా ఇక్కడ స్పైసెస్ కూడా ఉన్నాయి, అలాగే రకరకాల టీస్ కూడా పెట్టారు. సో అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే లైవ్ డీజే అనమాట. డీజేలో అందరూ డాన్స్ వేసుకోవచ్చు ఎంజాయ్ చేస్తూ. మీరు గోవా వెళ్తే ఈ నైట్ బజార్, సాటర్డే నైట్ బజార్ అని కూడా మీ లిస్ట్లో చేర్చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ స్పోర్ట్స్ కోసం చెప్పాను కదా, ఆ వాటర్ స్పోర్ట్స్ కోసం చూద్దాం. వెళ్తున్నాం బతికొస్తే ఓకే, మళ్ళీ
గోవాలో వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేసే వాళ్ళ ఆఫీసెస్ చాలామంది ఉంటాయి. సో మేము ఉంటున్న ప్లేస్, గోవాలో స్టే చేస్తున్న ప్లేస్కి దగ్గరలో ఉన్న వాటర్ స్పోర్ట్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సో వాటర్ స్పోర్ట్స్కి రిజిస్టర్ చేయించుకున్నాము. మేము రిజిస్టర్ అయింది నిర్మల్ వాటర్ స్పోర్ట్స్ సంథింగ్ ఏదో నేమ్, అండ్ వాళ్ళే బస్ పంపించారనమాట. మేము స్టే చేస్తున్న ఏరియాకి దగ్గరలో బస్ స్టాప్కి. అక్కడ అందరినీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పాయింట్కి తీసుకొచ్చారు. అక్కడ ఒక బోట్ ఎక్కించారనమాట. అండ్ ఈ బోట్లో వాళ్ళే ఫుడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ వచ్చేసి శాండ్విచ్ అండ్ సమోసా, అండ్ మధ్యాహ్నం నాన్ వెజ్ మీల్స్ ఏవో పెట్టారు, అండ్ ఈవినింగ్ సమ్ స్నాక్స్. ఆ బోట్లో ఎక్కిచ్చారన్నాను కదా, అక్కడ నుంచి ఒక మిడిల్ ఆఫ్ ద ఓషన్ అండ్ సేఫెస్ట్ ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేశారనమాట. సో ఈ వాటర్ స్పోర్ట్స్లో స్నార్క్లింగ్, అలాగే మనం చూసారు కదా ఈ పారాగ్లైడింగ్, ఇలాంటివి కండక్ట్ చేశారు. స్నార్క్లింగ్ అయితే చాలా మనం ఫిషెస్ చూడొచ్చు అవన్నీ. దానికి మనకి గైడ్ కూడా ఉంటారు పక్కన, సో భయపడాల్సిన అవసరం లేదు. ఆ వీడియో నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. పారాగ్లైడింగ్ అలాగే స్నార్క్లింగ్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. సో మీరు కనుక గోవా వెళ్తే తప్పకుండా వాటర్ స్పోర్ట్స్ అనేవి ఆడరండి. సో అదొక వింత ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి భయానక ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళకి. యాక్చువల్గా నాకు వాటర్ అంటే భయమే, కానీ ఎంజాయ్ అయితే బాగా చేసామన్నమాట ఈ వాటర్ స్పోర్ట్స్లో. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్ మ్యూజియం. పెర్ హెడ్ టికెట్ ఉంటుంది 250 అనమాట. ఇక్కడ మన ఫ్రీడమ్ ఫైటర్స్ దగ్గర నుంచి విజయ్ తలపతి వరకు హీరోస్వి అండ్ ఫేమస్ ఫిగర్స్వి ఇక్కడ మనకి మైనప్ బొమ్మలు అనేవి కనిపిస్తాయి అనమాట. వ్యాక్స్ ఇస్ నథింగ్ బట్ మైనప్ బొమ్మలు. నెక్స్ట్ టైం గోవా వెళ్తే ఇది ఒక ఆప్షనల్ అని చెప్తాను. ఇదంత వావుగా అయితే ఏమీ లేవు. ఐ మీన్ ఇంకా కొన్ని బొమ్మలు అయితే మనం చూస్తూ ఉంటాం కదా. రీసెంట్గా అల్లు అర్జున్ వ్యాక్స్ బొమ్మ చూడటానికి వెళ్ళారు కదా తంది. సో పక్కన కూర్చుంటే అల్లు అర్జున్ ఎవరు అండ్ ఆ బొమ్మ ఎవరు కనిపెట్టడానికి మనకు కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ బొమ్మలు అంత వావుగా మనిషా లేదా బొమ్మ అని మనం ఆశ్చర్యపడేలా అయితే లేవు. అవి మైనప్ బొమ్మ అని మనకు తెలిసిపోతుంది. ఇదైతే మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే అనే ప్లేస్ అయితే మాత్రం కాదు. సో సరదాగా పిల్లలతో వెళ్ళినప్పుడు చూడాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక సూపర్ హీరోస్ బొమ్మలు కూడా ఉన్నాయి. సో వాళ్ళైతే పిల్లలైతే కొంచెం ఎంజాయ్ చేస్తారు. పిల్లలకైతే ఇది ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ పోర్చుగీస్ హెరిటేజ్ కాలనీ. ఇది మనకి పనాజీలో ఉంది. పనాజీలో ఉంటుందన్నమాట. మనకు తెలిసిందే కదా గోవాని పోర్చుగీస్ వాళ్ళు ఒక 450 years వరకు రూల్ చేశారు. పోర్చుగీస్ కాలనీలో వాళ్ళ ఆర్కిటెక్చర్ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఇల్లులు అవన్నీ ఉంటాయి. సో మనకి బెస్ట్ ఆప్షన్ ఫర్ ఫోటో షూట్స్ అనమాట. గోవా వచ్చినప్పుడు మనం ఫొటోస్ దిగాలి అనుకుంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే మన వెడ్డింగ్ ఫోటో షూట్స్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అంత బాగుందన్నమాట ఈ కాలనీ అనేది. ఒక స్టూడియో లుక్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ చాలా మూవీస్లో సాంగ్ షూటింగ్స్ కోసం కూడా వస్తూ ఉంటారట. అండ్ నాకు తెలిసిన ఒక సాంగ్ ఏంటి అంటే మనది తమన్నా అండ్ సూర్య మూవీ ఒకటి ఉంటుంది కదా, ఆ మూవీ నేమ్ వచ్చేసి వీడొక్కడే అనుకుంటా. అందులో ఒక సాంగ్ ఉంటుంది పసి చిలక అనే సాంగ్. సో ఆ సాంగ్ షూటింగ్ ఇక్కడే జరిగింది. నాకు తెలిసి అదొక్కటి, ఇంకా చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడ జరిగి ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ అయితే మాత్రం బెస్ట్ ఫోటో షూట్స్కి అని చెప్తాను. మీరు ఎప్పుడైనా గోవా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గోవాలో పనాజీలో ఉన్న ఒక ఫేమస్ చర్చ్కి అయితే వెళ్ళాము. ఈ చర్చ్లోకి ఎంటర్ అవగానే ఏంటి మనం ఒక నిమిషం గ్రీస్లో ఉన్నామా అని అనిపిస్తుంది. ఆ చర్చ్ యొక్క ఎలిగెంట్ ఆర్కిటెక్చర్ మనకు ఆ ఫీల్ ఇస్తుంది అనమాట, గ్రీస్లో ఉన్నామా అనేలా. అండ్ గోవా వెళ్ళినప్పుడు ఆర్కిటెక్చర్ చూడాలి అంటే అక్కడ ఉన్న చర్చెస్కి మనం వెళ్ళొచ్చు. మిమ్మల్ని మెంటల్ ఫిట్నెస్ కోసం కొండెక్కితే మాకు ఫిజికల్ ఫిట్నెస్ లేదని తెలిసింది చాపర్ ఫోర్ట్ ఎక్కేసరికి. ఇది అంజనా బీచ్కి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ చాపర్ ఫోర్ట్. ఇది ఎక్కాలంటే చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి మనకి, ఎందుకంటే చాలా హైట్లో ఉంటుందన్నమాట. కొండ పైన ఒక ఫోర్ట్ ఇది ఎక్కాలి అంటే తల ప్రాణం తోక్కొచ్చింది మాకైతే. సరదాగా సన్సెట్ చూద్దామని చెప్పి ఎక్కాము, సరదా మొత్తం తీరిపోయింది. ఎంత కష్టపడి ఎక్కామో ఆ సన్సెట్ చూసిన తర్వాత అంత హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. ఈ ఫోర్ట్ అంజనా బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. సో ఎప్పుడైనా గోవా వెళ్తే చూడదగిన వాటిల్లో ఈ ఫోర్ట్ కూడా ఒకటి. అలానే ఇలా సన్సెట్ చూడటానికి చాలామంది వచ్చారు. సో సన్సెట్ మనం ఈ వీడియోలో కంటే కూడా మనం వెళ్ళి మనం డైరెక్ట్ సన్సెట్ చూసినప్పుడు అది భలే అనిపించింది మాకైతే. సో సన్సెట్
చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను, ఈ చాపోరా ఫోర్ట్ అనేది. మీరు గోవా వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఫైనల్లీ వీడియో ఎండ్కి అయితే వచ్చేసాము. ఫైనల్గా మనం చూడాల్సిన ప్లేసెస్లో, గోవా వెళ్ళినప్పుడు చూడవలసిన బీచ్ ప్లేసెస్లో ఈ అంజనా బీచ్ అనేది ఒకటనమాట. ఈ అంజనా బీచ్ అనేది నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా అందరూ ఇలా ఉయ్యాలు ఉంటే ఆ ఉయ్యాలు కూడా ఊగాము అక్కడికి. నాకు బీచ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి డిఫరెంట్వి కలర్ చేయటం ఇష్టం అనమాట. ఈ అంజనా బీచ్లో రాక్స్ మాత్రం చాలా నాచు పట్టేసి ఉన్నాయి. సో ఇక్కడ ఈ రాక్స్ మించి వే ఉంటుంది మనకు నడవటానికి, చాలా జాగ్రత్తగా అయితే నడవాలి. ఫైనల్లీ వీడియో ఎండ్కి అయితే వచ్చేసాము. ఎవరైనా గోవా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి అండ్ అలాగే ఫ్రెండ్స్తో ప్లాన్ చేసిన వాళ్ళకి వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.